అయితే గురుగారు మీరు అన్నట్టుగానే ఊ వేరే వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు దక్షిణ దిక్కున తలపెట్టుకొని అందుకనే పడుకోవాలట. ఏదమ్మా మనం ఏంటంటే సంకల్పం చెప్పాడు స్వగృహే అని చెబుతాం. హ్మ్. లేదు మన అన్నగారో, మన చెల్లెల ఇంటికెళ్ళినప్పుడు పరగృహే అని చెబుతాం. లేకపోతే వసతి గృహే అని చెబుతాం. హ్మ్. కాబట్టి అది నియమం చెప్పుకుంటూ వచ్చారు. దాంట్లో ప్రమాణాలు 3 ఉన్నాయి. ఈ యొక్క శారీరక ధర్మం మీరు ఇందాక అడిగినటువంటి ప్రశ్నలో సూతకాలు ఒకటి, ఈ తలగడ ఎట్లా పెట్టుకొని పడుకోవాలి పడగదిలో, ఈ ఫోటోలు ఉండవచ్చా, ఉండకూడదా అనేటువంటి ఈ 3 వీటన్నిటికి కూడాను ముహూర్త మార్తాండ, ముహూర్త చింతామణి, ముహూర్త పారిజాతం. ఈ ముహూర్త గ్రంథాలైనటువంటి 3 గ్రంథాల్లో కూడా చెప్పబడినటువంటిదే మీకు చెబుతున్నాను నేను. హ్మ్. కాబట్టి సొంత ఇంట్లో మాత్రం తూర్పే పెట్టమన్నాడు. ఈ ఏదన్నా వేరన్నా చుట్టాలింటికి గాని, స్నేహితుల ఇంటికి గాని వెళ్ళినప్పుడు ఉత్తరం పక్కన పెట్టమన్నాడు. శాస్త్రం అది చెప్పేసాడు అంతే. అట్లా హ్మ్. ఉండాలి అని. అక్కడ తూర్పు పెట్టుకున్నంత మాత్రాన దోషం ఏం లేదు. హ్మ్. అక్కడ తూర్పున పెట్టుకోవచ్చు. కానీ నిర్దిష్టంగా చెప్పినటువంటి దక్షిణ తారగాలు పెట్టుకొని పడమ ఉత్తరం వైపు చూస్తూ పడుకోమని చెప్పి. ఏదైనా శారీరకంలో పడుకునే ముందు కూడా నీ యొక్క ఇష్టమైన దైవనామస్మరణ చేస్తూ, లేచిన తర్వాత అయినా కూడా ఇష్టమైన దైవనామస్మరణ చేస్తూ హ్మ్. లేవాలి. హ్మ్. పడుకునేటప్పుడు దైవనామస్మరణ చేయాలి. లేచేటప్పుడు దైవనామస్మరణ చేయాలి. నీ ఇష్టమైన దైవనామస్మరణ చేసినట్టయితే ఆ రోజు సుఖవంతమైనటువంటి జీవనం, సుఖవంతమైనటువంటి యొక్క ఆ సమయం మొత్తం కూడా గడిచిపోతుంది మంచిగా.